హలో అందరికి మేము రోజు మధ్యాహ్నం లంచ్ ఏం చేసినామంటే హలో అందరికి చూద్దామా ఇప్పుడు అన్నము చారు టమాటా చారు పప్పు పుండుకూర చట్నీ పుండుకూర చట్నీ బీట్రూట్ ఫ్రై బీట్రూట్ దొండకాయ ఫ్రై ఒకసారి టేస్ట్ చూడు చూడండి ఎట్లుంది ఎట్టుంది నీకు చిన్న ప్లేట్లు అన్నం పెడుతున్నానా బాగుంటుంది ఇదా ఏమేనా నీకు వర్షం చూడండి వస్తుందో చట్నీ పుండుకూర చట్నీ అలా గోంగూర చట్నీ ఇది వర్షం వస్తుంది మేము పైన డాబా పైన కూర్చున్నాము వర్షం వస్తుంది పప్పు ఇంకో కొంచెం చేస్తలేమా ఏమైనా ఫ్రై అలా అదే కొంచెం గోంగూర చట్నీ గోంగూర బాగుంటుంది నిద్ర వస్తుంది కదా పండుగ మంచం ఎక్కి నెల్లు కాయ చేయదు పడుకుని పైన వర్షం వస్తుంది కింద బాగుంది చిక్కుకూర పప్పు అనమాట ఆకుకూర టేస్ట్ బాగుంది పప్పు శనిబేల అయినందుకు బాగుంది చాలా బాగుంది ఈరోజు ఐటమ్స్ బాగున్నాయి కదమ్మా ఈరోజు ఐటమ్స్ బాగున్నాయి తిన్నాము కట్టు నిండా దొండకాయ ఫ్రై గోంగూర చట్నీ కూడా బాగుందాము చాలా బాగుందా బెండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై వేసుకో బాగుంది చాలా టేస్ట్ ఉంది డ్యూటీ పోయి అన్నం తినిగా మేము మా మనవరాలు మనవాడే తింటున్నాము అన్నము ఇంకొచ్చారు మా కోడలు మా కొడుకు టిఫిన్ కూడా తినలేదంట లేదు ప్లస్ అన్నం కూడా అందరూ రాలేదు అసలు పద్ధతి వర్షం వస్తా తగ్గిపోతుంది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అస్సలు తెలియదు కలవా ఇంతవరకు వర్షం వచ్చింది ఒక దిక్కు నానుతున్నాం పైన వర్షం కింద కూర్చున్నాం భోజనానికి చింకులు పడుతున్నాయి ఫ్రెండ్స్ 2:30 అయిందాము మామ ఇంకా రల్లే అన్నానికి అత్త రల్లే మామ రల్లే దొండకాయ తినండి మంచిది హెల్త్కి మంచిదే పిల్లలు స్కూల్ పిల్లలకు కూడా మంచిదే ఇది చదువులకు కానీ దొండకాయ ఇది గోంగూర చట్నీ 2 రోజులకు ఒకసారి చేసుకొని తినాలా మంచిగా ఉంటుంది ఇది రక్తం వచ్చేది అనమాట గోంగూర కూడా బీట్రూట్ అయితే రక్తం బ్లడ్ పడుతుంది బ్లడ్ అయినప్పుడు బ్లడ్ పడుతుంది బీట్రూట్ కూడా బ్రెడే కానీ నా అసలు తిన నాకు ఇష్టం లేదు తినాలనిపిస్తుంది నాకు చిన్నప్పుడు అంటే కాలేజ్ ఎక్కువ ఇట్లా దొండకాయ పొడి పొడి పోసినామండి బాగా ఎగినాయి చాలా బాగుంటుంది తొందరగా కూడా ఎగుతాయి అన్నమాట దొండకాయ రౌండ్ కాకుండా ఇట్లా పొడి పొడి కోసుకున్నామంటే చాలా బాగుంటుంది అద్దుంటా నేను కోసినవి నేను ఆ పిండి కలిసి కోసిన దండు ఉన్నాయి కానీ ఫ్రై కదా ఎంచితే ఎన్నకాయ ఇది గోంగూర ఎంచితే ఇంత కూడా కాదు మరి ఇంత అవుతుంది ఇంత కాకుండా మరి ఇంత అయిపోతుంది కూర బాగుందమ్ము తిను
టేస్టీగా ఉన్నాయి కాబట్టి తిన్నాను. ఇట్లా వారానికి ఒకసారి చేసుకొని తినాలి. దొండకాయ బాగుంటుంది, హెల్త్కి మంచిది, కళ్ళ కూడా బ్రెయిన్కు మంచిదమ్మ. చిన్నదాగా అన్నం వేపించుకున్నాడు, ఇంత అన్నం తిన్నాడు, వేస్ట్ అయిపోతుంది. వాళ్ళు ఏది కూడా తింటుంది. నువ్వు ఇద్దరికి వచ్చిన పోయి మన పండుగ అన్నం తిన్నాక అవి ఇదే నిద్రపోతారు. ఏమంటే కొంచెం ఇద్దరు ఇంత జోగట మన అమౌంట్గా ఇట్లా జోగట అవసరంగా వాళ్ళంతా వాళ్ళ కలుగుతాం అనుకుంటారు. ఇద్దరు వచ్చిన ఎవరు ఎప్పుడు మరి కొంచెం అన్నం ఏమో చార్లేకే చాలా బాగుంది. ఏందో తిను, దొండకాయ కదా రసం, టమాటా చారు పప్పు చారు బాగుంది, టమాటా చారు బాగుంది చూడు. మాట్లాడుతుంది. నాకు కూడా ఒక ముద్ద పెట్టాను. బాగుంది. వద్దులేమ్మా, చనిపోలే. మేలు కదా నిన్న నిద్ర కూడా వస్తుంది కదా నీకు. ఒక 2 గంటల సేపు పండుకున్నా అంటే నీకు బాగుంటుంది. మళ్ళీ బయటకు పోతున్నాను. కొంచెం అన్నం ఏమో కొంచెం తినండి మీదే కడుతుంటాడు. చారేసుకుందా నేను తింటానేనా, చారేసుకుందాను. నీకు వెళ్ళము సరే ఇదే కదా కొంచెం ఎలా చాలు. మా చిన్న బాబు అయితే పడుకున్నాడు. చేసి అలా చేసి చేసి తలకి నీళ్ళు పోసుకొని నేనే నిద్రపుచ్చి ఇంకా నిద్రకు వచ్చినాడు. కళ్ళు నిద్రకు వచ్చినాడు, తూగుతున్నాడు. ఎవరు అనుకుంటలేరు, నేనే పెట్టింది. బయటకు వచ్చి చల్లగా వస్తుంటే అనుకుంటే 2 గంటల సేపు అని అనుకుని తింటాడు. మళ్ళీ రాత్రి లేచినాడు అనుకో, మళ్ళీ రాత్రి అల్లా సుఖేస్తాడు తెలుసు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నని. కూడా అంతే, ఇప్పుడు అనుకున్నాడానికి రాత్రి వరకు సుఖేస్తాడు. ఇద్దరు అన్న తమ్ముడు. ఇవాన్
సరే కూర్చో ఇక్కడ కూర్చో చిన్నానికైతే దొండకాయ అయితే ఖర్చుగా తింటాడు వీడైతే పెద్దోడు ఇంతవరకు తిన్నారు కచ్చివే కోసుడే తింటాడు ఫ్రెండ్స్. ఒకటి తీసుకున్నాడు ఫస్ట్ ఊకున్నాడు మరి రెండు తీసుకున్నాడు వద్దురా అంటే ఎవరు ఎంత ఇంటికాడు ఇది తినమని ఒకటి తింటాడు ఓకే యాదో ఒక్కొక్క తింటున్నాను ఇట్లా కూర్చో ఈ తలవిన కూర్చోలే కారం అన్ని కలవ కారం అన్నీ బాగా వేసి అందులో కొంచెం కొంచెం కొబ్బరి పొడి వేసిన బాగా టేస్ట్ ఉంది. చెప్పు ఫ్రెండ్స్ కదా కొబ్బరి పొడి కొంచెం కొబ్బరి పొడి ఎల్లిపాయ వేసి మిక్సీకి వేసేసినాము. తర్వాత మళ్ళీ పప్పుల పొడి కూడా వేసినాము. అందుకే టేస్ట్ బాగుంది. ఇది దొండకాయ చాలా బాగుంది. దొండకాయ ఫ్రై దానికి మాకట్ట మీ చేతి పక్కన వచ్చిందండి ఈరోజు ఐటమ్స్లు చాలా బాగున్నాయి. అక్కడ నిండా తిన్నామండి ఈరోజు అన్నము. ఫ్రెష్ ఐటమ్స్ అన్నీ బాగున్నాయి. రసం బాగుంది, బీట్రూట్ బాగుంది, గోంగూర చట్నీ, దొండకాయ ఫ్రై, చిక్కుకూర పప్పు చాలా టేస్ట్ ఉన్నాయి. అక్కడ నిండా తిన్నామండి ఈరోజు బాగా. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.